గ్రీటింగ్స్ ఫ్రెండ్స్. ఇవాళ మీ ముందరకి ఒక అద్భుతమైన, దివ్యమైన టాపిక్‌ని పరిచయం చేస్తున్నానండి. ఈ టాపిక్ పేరే దివ్య జ్ఞానము. దివ్య జ్ఞానము అంటే ఏంటి? దివ్యము అంటే మహా అద్భుతమైనదని అర్థము కదా! సంస్కృతంలో దీనికి అర్థము బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్య అంటే ఏంటి? ఈ బ్రహ్మ అంటే ఏంటి? విశ్వము, పరం ఆత్మ, సృష్టికర్త. ఆ జ్ఞానాన్ని మనకివాళ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇది మనకి థియోసాఫికల్ సొసైటీ మన ముందరికి తీసుకొచ్చారు. ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే తాత్వికమైన, అలాగే ధార్మికమైన ఆలోచనలన్నీ కూడా కలుపుకొని ఏకత్వంలో ఉండడమే ఈ థియోసాఫికల్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. 19th సెంచరీలో ఇది స్థాపింపబడింది. తూర్పు, పడమర మేళవింపుయే ఈ థియోసాఫికల్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. హెలెనా బ్లావెట్స్కీ అనే మహిళ ఇది స్టార్ట్ చేశారు. ముందర ఇది అమెరికాలో చాలా ప్రాచుర్యం పొందింది. అటు తర్వాత యూరోప్‌లో గూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ మేళవింపులో జ్ఞానాన్ని ఒకటి చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. అంటే ఆధ్యాత్మికత, ఐక్యత. ఇదందరం కూడా ఈ జ్ఞానం గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దీంట్లో కొంచెం పురాణాల గురించి మనము తెలుసుకుందాము. శౌనకుడు ఒకరోజు అంగిరస దగ్గరికి వెళ్ళాడంట. అతన్ని అడిగాడు, "ఏ సత్యం తెలుసుకుంటే అంతా నాకు అర్థమవుతది. ఆ సత్యాన్ని నాకు బోధించండి" అని. అప్పుడు అతను ఇలా చెప్పాడంట. పర విద్య, అపార విద్య అని ఈ 2 గురించి, ఈ విద్యల గురించి చెప్పారంట ఆయన. ఇవి 4 వేదాల్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు పరవిద్య అంటే ఏంటి? అది ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. అంటే పరవిద్య అంటే మన గురించి మనం తెలుసుకోవడము. ఆత్మజ్ఞానం అన్నమాట. అదే అస్సలైన సత్యము. సత్యంతో కదా ఇప్పుడు మనం జీవించాలి ఆధ్యాత్మికతలోకొచ్చినప్పుడు. అదే ఉన్నతమైన జ్ఞానం. అన్నిటికంటే కూడా ఉన్నతమైన జ్ఞానము. అపార విద్య అని కూడా ఉంది. అదేంటంటే ఈ ప్రాపంచిక జీవితంలో వచ్చే జ్ఞానం అన్నమాట. అది చదువుల వల్ల కానీ, మన అనుభవ రూపంగా వచ్చింది కానీ, అది చాలా కొంచెం తక్కువ స్థాయితో కూడిన జ్ఞానము. ఈ 4 వేదాల్లో వీటి గురించి చెప్పబడింది. అయితే దాంట్లో కొన్ని ముఖ్యమైనవి మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకటి శిక్ష, కల్పనము, కారణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము. ఇవి అపార విద్యలోకి వస్తాయన్నమాట. అయితే వీటి గురించి మళ్ళా మనము తెలుసుకుందాం. శిక్ష అంటే ధర్మము యొక్క బోధనము. ధర్మము యొక్క బోధనము. కల్పము అంటే విశ్వము యొక్క సృష్టి. కల్పము అంటే విశ్వము యొక్క సృష్టి. ఇది మన బుద్ధిజంలోను, హిందూయిజంలో కూడా ఇది నమ్ముతారు ఫ్రెండ్స్. కారణము. కారణము అంటే ఒక కాజ్, ఒక రీజన్.
సో, ప్రతిదానికి కూడా ఒక నిర్ణీత సమయంలో అది జరుగుతుంది అని కదా! మనందరికి ఇప్పుడు అర్థమవుతుంది. నిరుక్తము, నిరుక్తము అంటే ఈ వేదాలలోని సంస్కృత అర్థాలు అని తెలుపబడింది. ఛందస్సు, ఛందస్సు అంటే మరలా ఇది సంస్కృతంలో ఒక కవిత్వం ఉందనుకోండి. దాన్ని భాషాపదంగా ఎట్లా విభజిస్తారు? మెట్రికల్ పోయెట్రీ అని అంటారు ఇంగ్లీష్‌లో. అదనమాట. జ్యోతిష్యము, జ్యోతిష్యము అంటే ఈ గ్రహాల యొక్క జ్ఞానము. సో, ఇవన్నీ కూడా దీంట్లో చెప్పబడింది. అయితే ఈ థియోసాఫికల్ సొసైటీలో ఇది చాలా ఉధృతంగా దీన్ని ముందరికి తీసుకెళ్లారనమాట. దేవతలలో అందరిలో కంటే కూడా బ్రహ్మ ముందర పుట్టారని, అలాగే ఆయనకి ఉన్న ఈ జ్ఞానమంతా కూడా ఆయన అతని కుమారుడైన అత్వరు అని ఆయనకి పంచాడని, అతను మళ్ళా శౌనకుడికి పంచాడని ఉపనిషత్తులో మనకిది చెప్పబడింది. అప్పటి నుంచి కూడా ఇదొకటి ఒక ట్రెడిషన్ లాగా వస్తుందనమాట. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి భగవద్గీతలో చెప్పాడు ఇవంతా కూడా. కాకపోతే కాలమాన పరిమిత ప్రకారము అది ఎప్పుడు అవసరమైతదో ఇది అప్పుడు బయటికి వస్తుంది. ఇది దివ్య జ్ఞానము చెప్పబడుతుంది అని ఆయన చెప్పారంట. 1900 సెంచరీలో 19థ్ సెంచరీలో ఎడ్యుకేషను చాలా మనకి ప్రాచుర్యం పొందిందనమాట. సో, అందరూ గూడా ఈ ఎడ్యుకేషన్ ద్వారా నాలెడ్జ్ గెయిన్ జేసుకోవడము, చక్కగా వాళ్ళ లాజికల్ థింకింగ్, భావన శక్తిని బాగా పెంచుకోవడము, దాన్ని ఉపయోగించుకోవడము, ఇవన్నీ మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా కూడా. అంటే విద్య అనేది ఎక్కువైపోయిందనమాట 19థ్ సెంచరీలో. సో, సైన్స్ ఏమో దీన్ని ముందరికి తీసుకెళ్తూ కూడా ఈ 5 ఇంద్రియాల కంటే గూడా ఇంకొక అతీంద్ర ఇంద్రియం ఉంది అని చెప్పి కూడా వాళ్ళు నమ్మారు. దాన్నే మనము సిక్స్త్ సెన్స్ అని, ఎక్స్‌ట్రా పర్సెప్టరీ సెన్స్ అని, ఈ మూడో కన్యాన్ని కూడా మనము అంటాం కదా! అయితే నాస్తికత్వం గూడా ఎక్కువ పెరిగిందంట. అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు. రిమెంబర్ ఫ్రెండ్స్ అప్పుడు ఏకత్వమే ఉండింది 19థ్ సెంచరీలో. నెమ్మది నెమ్మదిగా ఇది తగ్గుముఖం పట్టడం జరిగిందనమాట. అప్పుడేమైందంటే, ఎప్పుడైతే ఒకటి తగ్గుతుందో ఇంకోటి ప్రాచుర్యంలోకొస్తుంది గదా ఫ్రెండ్స్! అప్పుడు ఈ ధార్మిక శక్తులన్నీ బయటికి రావడం మొదలుపెట్టాయన్నమాట. రిలిజియన్స్, డిఫరెంట్ ఫెయిత్స్ చూసారా? ఎక్కడి నుంచొచ్చాం మనము? ఏకత్వం నుంచి వచ్చాం. మళ్ళా ఇప్పుడు భిన్నత్వంలో మనం జీవిస్తున్నాం. మళ్ళా మనము ఆధ్యాత్మికతలోకొచ్చిన తర్వాత ఏకత్వంలోకి మన అడుగులు వేయాలి. అలా ఈ రకరకాల రిలిజియన్స్ ప్రాచుర్యం చెందాయంట. అలాగే మా దేవుడు గొప్ప అని, మీ దేవుడు తక్కువ అని, మా దేవుడికే శక్తులున్నాయని, ఇక్కడేమైందంటే మత అసహనం కూడా పెరిగింది. అది ఇప్పటికీ ఉంది కదా ఫ్రెండ్స్ మనం చూస్తే. రిలీజియస్ ఇంటాలరెన్స్ ఎంత పెరిగిపోయింది చూడండి. అంటే ఇది ఇప్పుడొచ్చింది కాదండి. ప్రతి దానికి కూడా అంటే అది ఇప్పుడు వృక్షమైపోయింది కదా! కానీ ఈ గింజ ఎప్పుడు నాటబడిందండి? 19థ్ సెంచరీలో ఏకత్వంలోంచి భిన్నత్వంకొచ్చాము. రకరకాల ధర్మాలు వచ్చాయి. రకరకాల దేవుళ్ళు వచ్చారు. నా దేవుడు, నీ దేవుడు అని అందరూ మొదలుపెట్టారు. నా దేవుడెక్కువ, నీ దేవుడు తక్కువ అని గొడవలు పడ్డారు. మత అసహనం కూడా బాగా పెరిగిందంట ఫ్రెండ్స్. ఇదెందుకు జరిగింది? అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల. అదే జ్ఞానం తెలుసుకుంటే ఇప్పుడు
ఈ ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళము మనం ఇది నమ్మము కదా! ఇప్పుడు మనం ఏమనుకుంటాం? దైవము ఒక్కడే. ఆ సర్వాత్మ ఒక్కడే. అది ఏకత్వమే. నాలో ఉన్న దైవం మీలో కూడా ఉంది కదా! అంతటా ఈ దైవం ఉంది కదా! అని మనం నమ్ముతాం కదండీ! సో, ఎప్పుడైతే ఈ భిన్నత్వం ఉన్నప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇలాంటి అసహనాలు వస్తాయి. కోపాలు, రాగద్వేషాలు ఇవన్నీ మొదలయ్యాయి ఫ్రెండ్స్. ఈ రిలిజన్ పేరిట కొట్టుకోవడం మొదలుపెట్టారండి. అప్పుడు నెమ్మదిగా ఈ థియోసాఫికల్ సొసైటీ ఈ ఆధ్యాత్మికతని ప్రమోట్ చేయడం మొదలుపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళడం వల్ల ఓకే. సో, ఆధ్యాత్మికత అనేది గూడా ఉంది. మనము జీవితాన్ని ఈ దృక్పథంలో గూడా చూడొచ్చు అని అందరికీ అర్థమైందంట. వాళ్ళు చాలా విస్తృతంగా ఇది ప్రాచుర్యం చేశారండి. అలా మన ఇండియాలో కూడా అది వచ్చింది థియోసాఫికల్ సొసైటీ. యానీ బెసెంట్ గారు మీ అందరికీ గుర్తే ఉంటది. సో, తన ద్వారా గూడా చాలా గొప్పగా వాళ్ళు ఈ సేవలో ఉన్నారనమాట. అయితే వాళ్ళందరూ చెప్పిందేంటంటే, ఈ రిలిజన్ వల్లనే, ఈ ధార్మికత వల్లనే దేవుడనే ఒకడు ఉన్నాడు అని అందరికీ అర్థమైంది. దాన్ని మనం ఇప్పుడు తప్పుగా, లేకపోతే చాలా నీచంగా మనం ఇది చూడకూడదు. కానీ ఇప్పుడు అందరిది వెతుకులాట ఎక్కడుందండి? భగవంతుడి కోసం అందరూ వెతుకులాడుతున్నారు గదా! భగవంతుడు ఎక్కడో ఉన్నాడని, ఆ విగ్రహంలో ఉన్నాడని, ఆ హోలీ ప్లేస్‌లో ఉన్నాడని, ఆ ష్రైన్‌లో ఉన్నాడని, ఆ టెంపుల్‌లో ఉన్నాడని, ఇంకెక్కడో ఉన్నాడని అందరూ కూడా ఆ భగవంతుడిని బయట వెతుకుతున్నారు కదా ఫ్రెండ్స్. వీళ్ళంతా చెప్పిందేంటంటే, ఈ దైవత్వము నువ్వు వెతకక్కర్లేదు. నీలో ఆత్మజ్ఞానం పెంచుకుంటే, ఆ దైవం నీలోనే ఉన్నాడు అని నీకర్థమవుతుంది అని ఈ థియోసాఫికల్ సొసైటీ చెప్పారంట. ఇదే దివ్య జ్ఞానం అండి. ఇదే దివ్య జ్ఞానం. దివ్య జ్ఞానంలో ద్వంద్వత్వం ఉండదు ఫ్రెండ్స్. ఒకటే ఉంటుంది. ఎందుకంటే అది సత్యం కదా! అది సత్యం కదా! దాంట్లో భిన్నత్వం ఉండదండి. అలాగే అన్ని దారులు వేరైనా కూడా ఇవాళ మతపరంగా అందరం కూడా విభజించబడ్డాం. మతపరంగా అందరి భావాలు భిన్నంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ దారులన్నీ ఎక్కడ కలుస్తున్నాయి ఫ్రెండ్స్? ఆ దైవం దగ్గర కలుస్తున్నాయి. అయితే ఈ రోడ్స్ అన్నీ గూడా ఒక డెస్టినేషన్‌కి రీచ్ అవుతుంది. ఆ డెస్టినేషనే భగవంతుడు. అదే చైతన్యము. అదే ప్రకాశము, కాంతి. సో, ఎన్ని భావాలున్నా, ఎన్ని రకాల పద్ధతులున్నా, కానీ మనమందరం చివరికి చేరవలసింది ఆ ఒక్కడి కోసమే, ఆ ఒక్కడి దగ్గరికే అని మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇదే భగవంతుడి గురించి తెలుసుకోవడం. మనం అది చేసి, ఇది చేసి క్రతుల ద్వారా మనమేం తెలుసుకోలేం భగవంతుడిని. ధ్యానం ద్వారా మన స్వీయ అనుభవం ద్వారా మనం ఆ భగవంతుడిని చేరుకోగలం మాస్టర్స్. ఎవరైతే ఈ భగవంతుడి గురించి అర్థం చేసుకుంటారో, వాళ్ళలో కూడా వాళ్ళ ఆత్మజ్ఞానం పెరిగినప్పుడు వాళ్ళు భగవంతుడిని అంతటా చూడగలుగుతారు. ఎక్కడ చూడగలుగుతారు? తమలో, వేరే వాళ్ళలో, ఈ ప్రకృతిలో, ప్రతి వస్తువులో, అన్నిటిలో ఈ విశ్వంలో అంతటా కూడా దైవాన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు. దైవం అనేది ఒక అనుభవం అండి. అది ఒక అనుభవం. అది మనమందరం కూడా ఈ జ్ఞానం ద్వారా ఆ అనుభవాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. ప్రతి, ప్రతి మానవుడిలో, జీవరాశుల్లో, అన్నిటిలోనూ, పక్షుల్లోనూ, అన్నిట్లో దైవం ఉందండి. అంతటా దైవం ఉన్నారు. అలాగే ఆత్మకి చావు లేదు.
చావు ఉంది అని మనం భయపడుతున్నామంటే, మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాం చూడండి. ఈ భయం మనని ఎంత కిందకి దిగజార్చేస్తుంది కదా! ఈ నిమిషంలో ఉండకుండా మనని లాగేస్తుంది కదా! అయితే ఎప్పుడైతే మనందరికీ అర్థమవుతుందో, ఆత్మకి చావు లేదు. అది నిరంతర ప్రయాణంలో ఉంది. దివి నుంచి భువికి కిందకి వచ్చింది. ఈ భూమి అనే పాఠశాలలో పాఠాలు నేర్చుకోవడానికి అనుభవపూర్వకంగా వచ్చింది. ఇక్కడ కొన్ని పాఠాలు నేర్చుకొని, ఈ పనయిపోయిన తర్వాత ఇంకో స్కూలుకెళ్తది. అంటే ఇంకొక జన్మ మనము ఎత్తుతామని అర్థము. సో, ఆత్మకి అసలు చావే లేదండి. అది నిరంతర ప్రయాణం. ఎప్పటిదాకా? తనను తెలుసుకున్నంత వరకు. ఆత్మ జ్ఞానం తెలుసుకున్నంత వరకు ఈ ప్రయాణం ఉంటుంది. పునరపి మరణం, పునరపి దుఃఖము. అలాగే భగవద్గీతలో గూడా చెప్పబడిందండి. మనిషి అనేవాడు చాలా సంవత్సరాలు క్రిందట ఉన్నాడు. ఇప్పుడు ఉంటాడు. ఎప్పటికీ ఉంటాడు. అంటే ఇక్కడ చెప్తున్నదేంటంటే ఆత్మ గురించి. ఇట్ ఈస్ వెరీ ఓల్డ్, వెరీ న్యూ అండ్ ఇట్ నెవర్ డైస్ ఇంగ్లీష్‌లో. ఆత్మ అనేది అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఆత్మకి చావు లేదు అని అర్థమనమాట. అలాగే ఈ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఎంత ఒక దృఢమైన విశ్వాసంతో ఉన్నారంటే అన్ని, అన్ని రిలిజియన్స్‌లో గూడా ఏదో ఒక నవీనముంది, కొత్తదనముంది, ఏదో ఒక చక్కటి భావాలున్నాయి. అవన్నీ కూడా మనమందరం ముందరికి తీసుకొని వెళ్ళాలి. అర్థం చేసుకోవాలి. మనము విభజింపబడకూడదు. కానీ ప్రతి రిలిజియన్‌లో ఏవైతే మంచి విషయాలున్నాయో, మన ఆత్మ ఎదుగుదల కోసం మనం అవి తీసుకోవాలి. అంతేగాని నేను పలానా అని నేను తలుపులేసుకొని నేను పక్కింటి వాడి అతని రిలిజియన్‌లో ఏమైనా మంచి ఉన్నది నేను సహించలేని తనంలో ఉన్నాను అంటే నేనెంత అజ్ఞానంలో ఉన్నట్టే కదా! ఈ మత అసహనం అన్నది, రిలీజియస్ ఇంటాలరెన్స్ అన్నది ఇదెందుకు మనమందరం చేస్తాం? చేస్తున్నాం కూడా ఇప్పుడు అంటే అజ్ఞానము. ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ వలన మనం ఇట్లా చేసుకుంటాం. ఇలా ఆలోచించుకుంటాం. నా మతమే గొప్ప. నీ మతము చెత్త అనేవాళ్ళు గూడా ఉన్నారు కదా మాస్టర్స్. కాబట్టి ఇదందరూ అర్థం చేసుకోవాలి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో అక్కడ నుంచి అందరూ తీసుకోవాల్సిందే తప్పదు. అప్పుడే మన ఆత్మ ఎదుగుతుంది మాస్టర్స్. అలాగే దారులు ఏవైనా కూడా దారులు ఏవైనా, ఎన్నైనా చాలా ఉన్నాయి కదండీ మతాలు. ఎన్నైనా కూడా ఒకటే ఒక గమ్యము. ఈ దారులన్నీ కూడా ఒక గమ్యానికే వెళ్తాయి. ఒక డెస్టినేషన్‌కే వెళ్తాయి. ఆ డెస్టినేషన్ ఏంటి? ఆ హాట్ స్పాట్ ఏంటి? దట్ ఈస్ గాడ్. అదే దైవము. దట్ ఈస్ ఓన్లీ డివైన్ అని చెప్పబడుతుంది. ఈ దివ్య జ్ఞానంలో దివ్య సందేశం ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ డివైన్ మెసేజ్ అని కూడా అంటారు. ఆనందం అనేది ఒక లోపల నుంచి వచ్చే అద్భుతమైన భావన. అదెంతో గొప్పది ఆనందం అనేది. అది ఎవరైనా చెప్తే రాదు కదండీ! అది మనము లోపల నుంచి అనుభవించాల్సినది. సో, వీళ్ళు గూడా చెప్పిందదే. ఆనందం అనేది ఒక మనసులోంచి రావాలి అది. అదొక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. మీరు భగవంతుడైనా, ఇంకోటైనా అది గాడ్‌ని నువ్వు చూపిచ్చు అంటారు చాలామంది ఏథిస్ట్. ఎలా చూపిస్తారు గాడ్‌ని? ఇట్ హాస్ టు బి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్‌డ్. ఎందుకంటే భగవంతుడు మన లోంచే వస్తాడు కదా! కాబట్టి ఇది వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్పారండి. అలాగే మనకి బాధలెందుకొస్తాయి?
దుఃఖాలెందుకొస్తాయి? కష్టాలెందుకొస్తాయి అంటే అజ్ఞానం వలన. అజ్ఞానం వలన. అంటే జ్ఞానం లేనప్పుడు మనకి బాధలొస్తాయి, కష్టాలొస్తాయి, దుఃఖాలొస్తాయి. అది ఎప్పుడైతే మనం అది జ్ఞానంతో అర్థం చేసుకుంటామో, అది ఒక అనుభవ రూపంగా వెళ్ళిపోతుంది. ఒక పాఠంలాగా మనము నేర్చుకుంటాము. సో, ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవిత అనుభవాలని ఒక చక్కటి పాఠంలాగా తెలుసుకొని, ఆత్మ ఎదుగుదలకి వాళ్ళు సహాయపడుతున్నారు కదా! ఆధ్యాత్మికతలోకి రానంత వరకు మనకెలా ఉంటుంది? ప్రతీదీ మనం ఆపాదించుకొని చాలా చాలా బాధపడిపోతా ఉంటాం. కాపోతే ఇవన్నీ కూడా మన పాఠాలే. మనం నేర్చుకోవాల్సిన పాఠాలే. ఎందుకంటే ఇది మన ఆత్మ ఎదుగుదలకే. ఇది తెలుసుకున్నప్పుడు, ఈ జ్ఞానం తెలుసుకున్నప్పుడు మనకి మిగిలేదేంటండి? ఆనందము. ఈ ఆనందం ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ జ్ఞానం వలన. అంటే ధ్యానము, జ్ఞానము, ఆనందము. అదే సచ్చిత్ ఆనందము. ఈ సచ్చిత్తానందం ఏంటంటే సత్యము, చైతన్యము, ఆనందము. సత్యము ఎప్పుడూ సత్యంతో ఉండడం, సత్యాన్ని నమ్ముకోవడము, సత్యంతోనే జీవించడము. అలాగే చైతన్యము. ధ్యానం వలన, ఈ జ్ఞానం వలన మన చైతన్యము విస్తరిస్తా పోతుంది. అనంతంగా ఎలాగైతే విశ్వం అనంతంగా ఉందో, ఈ చైతన్యం గూడా అనంతంగా అయిపోతా ఉంటుంది. అప్పుడు మనకి ఎనలేని ఆనందం వస్తుంది. అదే సత్ చిత్ ఆనందము. ఈ సచ్చితానందం మనమందరం కూడా పొందాలంటే, అనుభవించాలంటే, ఈ దివ్య జ్ఞానాన్ని ఎప్పుడు మనం తీసుకుంటూ, ఈ సత్యంలో ఉంటూ, అలా జీవిస్తూ ఉంటే మనందరికీ గూడా ఈ సచ్చిత్ ఆనందం వస్తుంది ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ నేను షేర్ చేసుకోవాల్సిన టాపిక్. మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ అండ్ ఎనర్జీ. సీ యూ ఆల్ విత్ వన్ మోర్ టాపిక్ అండి. థాంక్ యూ సో మచ్.